టెంకాయ కొట్టేటంత మాత్రాన ఎయిర్పోర్ట్ పూర్తి అయిపోయిద్దా? శంకుస్థాపన చేసినంత మాత్రాన ఎయిర్పోర్ట్ పూర్తి అవుతుందా? ఇట్లాంటి శంకుస్థాపనలు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వందల వేలు చేశాడు. ఆయనకి ఎన్నికలు వచ్చేటప్పుడల్లా టెంకాయలు కొట్టి శంకుస్థాపన చేయడం మనకు అలవాటు. దానిలో భాగంగానే ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2019 ఫిబ్రవరిన టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశాడు అంతే. కానీ అప్పుడు 15,000 ఎకరాలు తీసుకుంటానని చెప్పి ప్రకటించడంతో రైతులందరూ ఆందోళనకు దిగితే లేదు 5,000 ఎకరాలు చాలన్నాడు. అసలు ఎవడన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాలు ఎందుకని చెప్పి అప్పుడే గడ్డి పెట్టారు. సరే 5,000 ఎకరాలన్నా కూడా 5,000 ఎకరాలు రైతులు ఇవ్వని చెప్పి రైతులు కోర్టుకు వెళ్లారు. ఎందుకంటే అప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తే భూ సమీకరణకు సంబంధించిన నిబంధనలు ఏవో పాటించకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎకరానికి 12.5 లక్షలు పరిహారం ఇస్తానంటే నిర్వాసితులు ఏదైతే కోర్టుకు వెళ్తే రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఆ పిటిషన్ల పరిష్కారం కాకముందే సిగ్గు లేకుండా శంకుస్థాపన చేశాడు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులన్నింటినీ ఛేదించి 2023 మే 3న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ జిఎంఆర్ ఎవరైతే జిఎంఆర్ గారు వీళ్ళందరూ కలిసి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 900 కోట్ల రూపాయలతో 2,750 ఎకరాల భూ సమీకరణని పక్కాగా పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. రెట్టింపు పరిహారం ఇచ్చారు, రైతుల డిమాండ్ అన్నింటినీ పరిష్కరించారు. ఇల్లు కోల్పోయిన 376 నిర్వాసిత కుటుంబాలకి దాదాపు 80 కోట్లతో టౌన్షిప్ ని తలదన్నేలాగా సౌకర్యాలతో కాలనీలు నిర్మించి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా 5 సెంట్ల స్థలము 8,70,000 చొప్పున మంజూరు చేశారు. సంబంధిత రైతులకు 18 కోట్ల పరిహారాన్ని చెల్లించింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. జిఎంఆర్ ఆధ్వర్యంలో ఏదైతే ఆ నిర్మాణ పనులన్నీ శరవేగంగా జరిగేలా 2025 డిసెంబర్కి పూర్తయ్యేలాగా అప్పుడే ప్రణాళిక రూపొందించి 2023 మే 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అక్కడ భూమిని బట్టి ఎకరాకి 28 లక్షల నుంచి 36 లక్షలు పరిహారం చెల్లించేలాగా చేశారు. అదేవిధంగా చూస్తే విమానాశ్రయానికి సంబంధించినటువంటి పూర్తి పనులు మీరు చూస్తే జగన్ గారు ఉన్నప్పుడు ఎర్త్ వర్క్ పనులు 99.5% పూర్తయినాయి. దాదాపు 100% ఎర్త్ వర్క్ పనులు. రన్వే నిర్మాణం 78.07% పూర్తయింది జగన్ గారు ఉన్నప్పుడే. టాక్సీవే నిర్మాణం 55.10 జగన్ గారు ఉన్నప్పుడే పూర్తయింది. పీటీబీ నిర్మాణం 46.11%, ఏటీసీ నిర్మాణం 53.09, ఇతరత్ర కీలక భవనాలు 34.16% జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పూర్తయినాయి. విమానాశ్రయానికి అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళందరికీ ఇల్లు నిర్మించడమే కాకుండా అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఏదైతే విమానానికి సంబంధించి ఏటా 5 MLD నీటి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. తక్షణం 1.7 MLD నీటి సరఫరాకు సంబంధించిన పనులు పూర్తి చేయడానికి 5.5 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మంజూరు చేయడం జరిగింది. దాదాపుగా 56% జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించినటువంటి పనులన్నీ పూర్తయితే దాని తర్వాత అధికారంలో వీళ్ళు వచ్చారు. సో దాని తర్వాత పనులు జిఎంఆర్ గారు కొనసాగించారు. సో అది పూర్తయితే వీళ్ళ అకౌంట్లో వేసేసుకుంటున్నారు.